గవర్నమెంట్ అధికారంలో రాగానే పథకాల అమలు కంటే కూడా బ్రాందీ షాపులు జనసేనకి ఎన్ని ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, టీడీపీ ఎన్ని ఇవ్వాలి, ఈ బ్రాందీ షాపుల కోసం కొట్టుకున్నారు. కానీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చాము, ఎట్లా అమలు చేయాలని మటుకు వీళ్ళు ఇవ్వలేదు. జగన్ పెట్టిన నవరత్నాలు కాదు అవి శనిరత్నాలు అన్నాడు, అవి శని గ్రహాలు అన్నాడు. కానీ నేను వచ్చి సూపర్ 6 అన్నాడు. ఈ సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోయాడంటే ఇప్పుడేమంటున్నాడు, దొంగడుపులు ఏడుస్తున్నాడు. అయ్యో ఇంత కష్టం అనుకోలేదు. జగన్ ఆ రోజు మేట నొక్కుతున్నాడు, ముసలిదైనా మేట నొక్కింది, ఇది అంత గొప్ప అన్నాడు. మరి నువ్వు వచ్చి 6 పథకాలు పెట్టి నువ్వు ముసలాడువే, నువ్వు మరి నొక్కు 6 సూపర్ 6 నొక్కు, ఎందుకు నొక్కలేకపోతున్నావు అంటే బడ్జెట్ లేదంటున్నాడు. నువ్వు ఈ రోజు 1,50,000 కోట్లు అప్పు చేశావు. 10 నెలల్లో 1,50,000 కోట్లు తెచ్చి ఎక్కడ పోసావు? ఎందుకని ఈ పథకాలు అమలు ఉపయోగించట్లేదంటే మీరు పంచుకుదంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిందే జనాన్ని మోసం చేయడానికి. 2014లోనేమో మారిన మనిషి అని చెప్పి అధికారంలోకి వచ్చావు, ఇప్పుడేమో సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చావు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చావు. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కూటమి యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతూ, వీళ్ళు చాలా చేసినట్టు మోసాలను ఎత్తి చూపుతూ ఈ సూపర్ 6 అమలు చేయాలని చెప్పి జనమందరూ కళ్ళు తెరవాలని ఈ కూటమికి వ్యతిరేకంగా పోట్లాడి సూపర్ 6 అమలుకై మహిళలందరూ కదిలి రమ్మని POWగా పిలిపిస్తూ ఈ ధర్నాన్ని ఈ రోజు మేము చేయడం జరిగింది.